నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ ట్రాఫిక్ పోలీసుల సమక్షంలో సుమారు 200 మోడిఫైడ్ సైలెన్సర్లను ప్రజల ముందే ధ్వంసం చేశారు. సౌండ్ పొల్యూషన్ చేసే సైలెన్సర్లతో ప్రయాణించే వాహనాలను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాల్లో అధిక శబ్దం చేసే సైలెన్సర్లు ఉంటే వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు. మోడిఫైడ్ సైలెన్సర్లను తక్షణమే ఊడదీయించి కంపెనీ ద్వారా అమర్చబడిన ఒరిజినల్ సైలెన్సర్లు మాత్రమే బిగించేలా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి మోడిఫైడ్ సైలెన్సర్లు విక్రయించే షాపు యజమానులు, అమర్చే మెకానికల్ పై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య, డీఎస్పీ, నార్త్ సౌత్ ట్రాఫిక్ పోలీసు అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వెరీ గుడ్. సో ఫ్యూ ఆర్ వెరీ రెస్పాన్సిబుల్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? విఆర్సి. ఓకే, నియర్ బై. వెరీ గుడ్. లోకల్ అన్న స్టార్ట్ చేసుకోండి ప్లీజ్. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? సారీ మేడం, విఆర్సీ కనుక వెళ్తున్నాను. లాంగ్ జర్నీ అయితే కాదు, జస్ట్ విఆర్సీ కనుక ఈ బిఎస్ఎన్ఎల్ ఫోన్ కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది, దానివల్ల వెళ్తాను. నెక్స్ట్ టైం మాత్రం మీరు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. థ్యాంక్ యూ మేడం. సెంటర్ దగ్గర ఒక రోడ్ సేఫ్టీ అవేర్నెస్ డ్రైవ్ కోసమని ఇక్కడ వచ్చున్నాము. ఈరోజు మనం 200 సైలెన్సెస్ అనేవి విచ్ ఆర్ కాజింగ్ నాయిస్ పొల్యూషన్, వాటిని రోడ్ల ద్వారా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. బట్ మోర్ దెన్ 5 lakhs అవి డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇవన్నీ మనకి వివిధ కేసుల్లో వచ్చిన ప్రాపర్టీ అది. సో ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే 2 వీలర్స్ మీద ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మనం చాలా హై డెసిబెల్స్ చేస్తున్నాము. సో ఇది యూత్కి మెయిన్గా అండ్ వాళ్ళ పేరెంట్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మెసేజ్ మేము సెండ్ చేయాలనుకుంటున్నాము. దట్ రోడ్ సేఫ్టీ అనేది తెలుసుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించి ఎటువంటి ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా, నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయకుండా, ఒక లేన్ డిసిప్లిన్ పాటిస్తూ హెల్మెట్ వేసుకొని రోడ్ మీద ప్రయాణం చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎందుకంటే మనకు నెల్లూరు డిస్ట్రిక్ట్లో హైవేస్ కూడా ఆల్మోస్ట్ 500 kilometers ఆఫ్ హైవే ఉంది. మొత్తం అన్ని ఇంటర్నల్ రోడ్స్ అంతా కలిపి మనకి 8,000 kilometers దాకా ఉంది. సో 800 kilometers దాకా. సో అది అందులో మనం ఎక్కువ డెత్స్ అనేది 2 వీలర్స్ లోనే చూస్తున్నాము. మేము చాలా అనాలిసిస్ చేసాము, స్టడీ చేసాము, చేసి మేము డిసైడ్ చేసుకున్నాము. చాలా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది ఉంది. ప్రజలు సెల్ఫ్ కంట్రోల్తో, సెల్ఫ్ అవేర్నెస్తో రోడ్ల మీదకి రావాలి అండ్ ఆల్ ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటించాలి. ఎన్ఫోర్స్మెంట్ అనేది మనం చేస్తాము. డ్రంక్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలి అండ్ ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు అనేది, ఇవన్నీ మనం ఎంబీ యాక్ట్ ప్రొవిజన్స్ కింద ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్ మన ప్రజలకి అవేర్నెస్ అనేది ఉండాలి. వాళ్ళకి ఈ ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన ఉండి వాళ్ళు దాని ప్రకారంగా నడుచుకోవాలి అనేది మా ఆశయం. సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడాను దట్ రోడ్ సేఫ్టీ అనేది పాటించాలి, ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించాలి. అండ్ మనం జిల్లాలో ట్రాఫిక్లో అండ్ రోడ్ యాక్సిడెంట్స్ మూలంగా జరిగే డెత్స్ అన్నీ అండ్ లాస్ ఆఫ్ లైఫ్స్ కానీ, లాస్ ఆఫ్ ప్రాపర్టీ కానీ, ఆర్ ఇంజరీస్ కానీ, ఇవన్నీ మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, ఒక మనిషి పోతే ఆర్ మనిషికి ఏమైనా బాడీ పార్ట్స్ దెబ్బతింటే మొత్తం ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ఇది మన సొసైటల్ రెస్పాన్సిబిలిటీగా మనం అందరం తీసుకొని ఈ మెసేజ్ అందరికీ పంపించాలని మన మీడియా మిత్రుల ద్వారా నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.